హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత. మేమైతే ఈరోజు నెల్లూరులోని వెంకయ్య స్వామి గుడికి అయితే బయలుదేరినామన్నమాట. మా ఫ్యామిలీ మొత్తము. ఇంకా మా ఫ్యామిలీలో మా బావ, మా అక్క వాళ్ళ బావరాల, మా ఇంటి పక్కన అక్క వాళ్ళ బావరాల, మా ఆడబిడ్డల బావరాల. బాయ్స్ అంతా నిలిచిపోయినారు, ఆడవాళ్ళని వరకే ధర్మేసినారనమాట ఆటోలో. మా అత్త అయితే ఆటో పెట్టి తొడుక్కొని పోతున్నది. మా మామ వచ్చాడు మాతో కూడా. ఇక వెనకాల అయితే నేను, మా అక్క, మా ఆడబిడ్డ, మా ఇంటి పక్కన అక్క అయితే కూర్చున్నాము. లోపల పిల్లల్ని తోవేసినాం అనమాట. మా అత్త మా మామ వాళ్ళని అయితే ఇంటి దగ్గర నుంచి మా అత్త పులుసన్నం చేసుకొచ్చేసింది. పిల్లల మధ్యలో ఆకలి అంటారని చెప్పేసి పులుసన్నం అయితే చేసుకొచ్చేసింది అనమాట. ఇంకా అందరం మధ్యలో తింటా అన్నారు, పిల్లలకి ఆకలి వేస్తుంది కదా అందుకని. అయితే ఇది ఎక్కడంటే గుడి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని గొలగమూడి గ్రామంలో వెలిసిన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గుడి అనమాట. అయితే మీరైతే వీడియోని స్కిప్ చేయబాకండి. మా జర్నీ ఎలా జరిగింది అనేది చూపిస్తాను. మా ఆడబిడ్డ అయితే ఇంటి దగ్గర నుంచి అప్పచ్చలు అయితే తెచ్చేసింది అనమాట. పిల్లలు గమ్మని ఉండరు అని చెప్పేసి. కోపంతో పెడతా ఉందా, ఇష్టంతో పెడుతుంది అంటే కోపంతో పెడుతుంది. ఎందుకంటారా, వీడియో తీస్తున్నానని, ఇంకేం లేదు. ఎప్పుడైనా సరే నీకు ఇదేం పిచ్చిమే అంటుంది. ఎవరి పిచ్చి వాళ్ళది కదా. మా మామ అయితే వెంకయ్య తాతకి, మేము వెంకయ్య తాత అంటాం. ఇంకా ఎంటుకలు అయితే వదిలేస్తున్నాడు అనమాట. ఇంకా మేము ఆటో బాడిగ పెట్టుకొని వచ్చేసినాము. మామూలుగా ఇప్పుడు బ్రిడ్జి కింద నుంచి వచ్చినామన్నమాట. ఇప్పుడు అక్కడ ఒక ఆటోని పక్కన ఎవరు వచ్చేదానికి కూడా లేదు, కింద రాయిలు ఉన్నాయి. ఒక ఆటో వస్తే ఇంకో ఆటో నేరుగా రాలేదు, అలా ఉంది. చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు. మీరైతే నార్మల్గా ఈ రైల్వే గేట్ మీద నుంచి వస్తాము, బట్ రోడ్డు బాగాలేదని ఇలా తిరుక్కొని వచ్చినామన్నమాట. మా బాధలు చూడండి ఎలా ఉన్నాయి. కొంచెం దూరం అలా వచ్చి ఎక్కుతా అన్నమాట ఆటో. కానీ మేము ఎక్కువ ఫాస్ట్గా అన్నారు. ఇంకా ఎలాగోలా గుడి దగ్గరకు అయితే చేరుకునేసినాము. ఇక్కడైతే శనివారం చాలా ఎక్కువగా వస్తారు జనాభా. అయితే నెల్లూరు నుంచి బస్సులు ఉన్నాయి. నెల్లూరు నుంచి అయితే 10 కిలోమీటర్లు అనమాట వెంకయ్య స్వామి గుడికి. అరగంట జర్నీ పడుతుంది. నెల్లూరు నుంచి బస్సులు, ఆటోలు చాలా ఉన్నాయి. బయట పార్కింగ్ ప్లేస్ అయితే చాలా బాగుందనమాట. ఎక్కడైనా సరే పార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ గుడి పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది, నేను చూపిస్తాను. ఇది వచ్చి ముందర ఎంట్రన్స్ అనమాట. ఓం నారాయణ ఆదినారాయణ స్వామివారి జీవితం గురించి నాకు తెలిసిన మాటలు 4 మాటలు చెప్తాను. ఇంకా ఈ గుడి మొత్తం నాకు వీలైనంత వరకు కవర్ చేసినాను. దేవుణ్ణి చూపిద్దామంటే బయట నుంచి తీస్తేనే ఒప్పుకోలే, లోపలికి ఎక్కడ ఇంకా తీనిస్తారు కదా. ఇక్కడ ఆశ్రమం కూడా ఉంది ఫ్రెండ్స్. గుడి లోపల ఆశ్రమం కూడా ఉందన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే చాలామంది పిల్లలు వచ్చారు కదా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడైనా సరే కదా. ఇంకా మేము రావడం ఏం చేస్తామంటే బండి పార్కింగ్లో పెట్టేసి ఫస్ట్ వచ్చేసి ధాన్యాన్ని ఇస్తామన్నమాట. ఏంటి ధాన్యాన్ని ఇస్తారు అనుకుంటున్నారా, చాలామంది ఇక్కడైతే అన్నదానానికి బియ్యం కొనిస్తారు. ఇంకా మాకైతే మాది విలేజ్ కాబట్టి మా ఊర్లో చాలామంది, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది, మా ఫ్యామిలీ ప్రతి ఇయర్ అయితే బియ్యం వడ్లు ఉన్నాయి కదా, మా పొలాల్లో పండిన వడ్లను ఆడిచ్చి ఎత్తుకొని వస్తాం అనమాట. 50 కేజీలు 100 కేజీలు అలా ఎవరికి తోచినంత అలా. కొంతమంది బియ్యాన్ని కొని కూడా ఇస్తారు మొక్కుకొని ఉన్న వాళ్ళు. ఇంకా శనక్కాయలు ఎత్తుకొని వస్తారు, శనగ నూనె ఎత్తుకొని వస్తారు. ఇదిగోండి వెంకయ్య తాత ఫోటో ఇది బయట. ఇంకా ఆకుకూరలు ఇక్కడైతే మేము వచ్చే కొంది కూగాకు, ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తెచ్చిచ్చున్నారనమాట. మా పిల్లలు అయితే బయట వెయిట్ చేస్తున్నారు. మా వాళ్ళు అయితే లోపల ధాన్యం ఇచ్చేసి ఇంకా స్లిప్ ఒకటి ఇస్తారు, దాన్ని తీసుకొని ఉన్నారనమాట అక్కడే. ఇంకా ఇక్కడ బయట వచ్చేసి ఒక వాటర్ లాగా కింద పెట్టేసి మధ్యలో అయితే వెంకయ్య తాత పెట్టున్నారనమాట. నేను ఇలా ఇక్కడైతే వీడియో తీసుకుంటానా. మా వాళ్ళు కొంతమంది ఇంకా అక్కడ రాసుకుంటా ఉన్నారు, కొంతమంది అయితే పిల్లలు ఆకలి అంటున్నారు అనేసి తీసుకొని వెళ్ళారనమాట. ఇది వచ్చి ఆశ్రమం పక్కనే అయితే ఇక్కడ నిత్య అన్నదానశాల అనేది ఉన్నది. ఎప్పుడు అన్నదానం అంటే నార్మల్గా మా వాళ్ళు ఏమన్నారంటే శనివారం మధ్యాహ్నం ఒక పూటే అన్నం అని చెప్పినారనమాట. అలా కాదు, మళ్ళీ మేము అడిగిన తర్వాత లేదమ్మా ప్రతిరోజు అన్నదానం ఉంటుంది అన్నారు. ఇదిగోండి చిన్న గార్డెన్ ఉంది ఇక్కడైతే. నేనైతే చాలా ఫొటోస్ తీసుకున్నా, బాగా వచ్చాయి. మా అక్క కొడుకు తీసినాడు. మా వాళ్ళు కొంతమంది ముందు వెళ్ళినారు, కొంతమంది వెనకాల వస్తున్నారు. మధ్యలో మేము ఉన్నామని చెప్పాను కదా, ఇంకా వాళ్ళకి కనిపించకుండా అయితే ఆడ ఫోటోలు తీసుకుంటున్నాం. ఇంకా క్యూ లైన్లో
లొకేషన్లోకి వచ్చేసినాం అనమాట అన్నదానానికి. వచ్చే కొందికి ఇక్కడ మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినారు మే నరుస్తున్నారనమాట. ఎక్కడికి వెళ్ళినా మీకోసం మేము వెతుకుతున్నాం అంటే, ఆహా ఎంత చక్కగా మాటలు చెప్తున్నావు, ఫోటోలు తీసుకుంటూ మేము చూడలేదనుకున్నాం అన్నారు అనమాట. మళ్ళీ చూసి మళ్ళీ ఎందుకు అడిగినారు అన్నాను నేనైతే. ఇక అన్నదానానికి వచ్చేసిన వీడియో తీసుకుంటా ఉంటే ఇక్కడ మా ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా తిన్నాం మా తల్లి అన్నారు. సరే సరే అని చెప్పిన. ఇంకా వాళ్ళకి మన బాధ అర్థం కాదు కదా. ఇక్కడైతే 1000 మంది పైన కూడా అన్నదానం భోజనం అయితే చేయొచ్చు. కోరిన కోరికలు తీరినప్పుడు అన్నదానం అనేది మొక్కుకుంటారనమాట. బియ్యం ఇచ్చేవాళ్ళు చెప్పాను కదా, కూరగాయలు అలా అందరూ అయితే. ఇక అలా అయితే పిల్లలంతా భోజనం చేసుకునేసి పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉందనమాట. ఇంకా అక్కడికి వచ్చినాం. ఫస్ట్ గుడి దగ్గరకు వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత ఈ మేము తెచ్చిన ధాన్యాన్ని ఇచ్చినాము అక్కడ. తర్వాత పిల్లలు ఆకలి అంటున్నారని చెప్పి అన్నదానానికి వచ్చినాం. ఆ తర్వాత అక్కడి నుంచి గుండ్లు కొట్టుకోవడానికి వచ్చినాం అనమాట. ఇక్కడ గుండ్లు కొట్టుకోవడానికి టికెట్ తీసుకోవాలి, గుండ్లు కొట్టిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అబ్బో ఇంకా నా కొడుకు మా అక్క కొడుకు ఇద్దరు అయితే గుండు అనమాట. అబ్బాయిలకి ఆడపోయినా గుండు చేపిచ్చేస్తాం. అందుకే నాకు నవ్వు వస్తుంది. మా మామ గుండు. మా మామ అయితే వాళ్ళ చెల్లికి హెల్త్ బాగాలేదని మా పిన్నంకి గుడికి వస్తానని మొక్కున్నాడు. నార్మల్గా ప్రతి ఏరు ధాన్యం పండిన తర్వాత పంటలు బాగా పండితే వస్తామని చెప్పేసి కోరికలు అయితే కోరుకుంటారనమాట. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఏడైతే అతిథి గృహాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే. అయితే ఫస్ట్ అక్కడ గుండ్లు కొట్టుకునేసిన తర్వాత టెంకాయలు అవి తీసుకోవడానికి వచ్చినామన్నమాట. ఇదిగోండి మా మునిగీత అయితే, పిన్ని ఎక్కడికి వెళ్ళినావు, నిన్ను ఎతకుతా ఉన్నావు అంటే, నేనేం చిన్న బిడ్డమే ఏడ తప్పిపోతాను, ఉండానులే బో మేము వీడియోలు తీసుకుంటున్నాం అంటే, సరే పో బాయ్ నీ ఇష్టం నువ్వు తీసుకోబో అన్నదనమాట. ఇదిగోండి ఇది ముందర గుడి అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే ముందర. లోపల ఉన్నాడు చూడండి, బయట నుంచి బాగా కనిపిస్తుంది, ఇంకా లోపలికి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మాకైతే ఎప్పుడు ఇంత చక్కగా దర్శనం అయితే జరగలేదనమాట. ఇదిగోండి మా పెన్నమ్మ పక్కన ఇంకో అక్క ఉంది కదా పొడుగ్గా, ఆ అక్క అయితే ముందుండి మరి మాకు చాలా అంటే చాలా దగ్గరగా దర్శనం అయితే జరిగిందనమాట. అంత చక్కగా ఎప్పుడు జరగల ఏ ఇయర్. అయితే ఇక్కడ నా చిన్నప్పటి నాటి ఒక ఇన్సిడెంట్ ఒకటి ఉంది, చెప్తాను నేను మర్చిపోకుండా. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే. నాకైతే మా ఆడబిడ్డ అయితే పగలబడి నవ్వుతుంది అనమాట. దాన్ని గుర్తు తెచ్చుకుని మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడి అంటే అది అనమాట ఆ విషయం. ఇకైతే దర్శనం చేసి చాలా చక్కగా జరిగిందని చెప్పాను కదా. లోపల వచ్చి కాయలు ఉన్నాయి కదా, టెంకాయలు, వాటిని హోమంలో వేస్తారు ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఇంకా ఇటు సైడ్ వచ్చేస్తే దేవుడికి లెఫ్ట్ సైడ్ వచ్చేసినామంటే ఇక్కడ టెంకాయలు కొట్టుకునే ప్లేస్ అనమాట. టెంకాయలు కొట్టుకొని అన్నదాన ప్రసాదాలు కూడా ఇక్కడ ఇస్తారనమాట. అంటే ప్రసాదం గుగ్గుళ్ళు కానీ, ఇంకా బెల్లం ప్రసాదము, దద్దోజనం అంటే పెరుగన్నము, ఇంకా అలా ఏదో ఒకటి పెడుతుంటారనమాట. ఇంకా అక్కడ నుంచి మేము ఇటు సైడు వచ్చామన్నమాట. అక్కడ వచ్చి నాగాలమ్మ గుడి ఉన్నది. ఇదిగోండి మా పిల్లలు అయితే దేవుడి చుట్టూ తిరగండ్రా అంటే వాళ్ళు మొత్తం పరిగెడుతున్నారు. సరే కానీ అన్నాను. ఇంకా దేవుడిని చూపిస్తున్నాను చూడండి మీకు. మా వాడైతే ఏంద్రా చదువుతున్నామంటే, ఉండు పిన్ని ఇక్కడ ఏదో చేస్తున్నా చదువుదాం అన్నాడు. సరే కానీ నేను నువ్వు కానీ అన్నాను నేనైతే. మా మామ అయితే అన్నం తినేటప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ వెంకయ్య తాతనే తలుచుకుంటాడు అనమాట. ఆయన నమ్మిన దేవుడు, ఎందుకంటే మనలాంటి మామూలు మనిషి అనమాట. ఆయన దేవునిలా మారాడు కాబట్టి. ఇక ఇదిగోండి ఇది నేను ఇప్పుడు చూపించిన గుడి ఏంటంటే ఇంతకుముందు తర్వాత ఆల్టరేట్ చేసినారనమాట, కట్టినారు కొత్తగా. ఇప్పుడు చూపిస్తున్న గుడి వచ్చి ఆల్టరేట్ చేసినారు కొత్తగా. అంటే పాత గుడి ఉన్నది పూరే గుడిసెలు తెలుసు కదా. తెలుసా మీకు పూరి గుడిసెలు? ఎవరికైనా ఐడియా ఉందా? తెలుసుంటుంది నాకు తెలిసి. అందరికీ తెలుసున్న వాళ్ళు కామెంట్ చేయండి. పూరి గుడిసెలు తెలుసున్న వాళ్ళు. నాకు చిన్నప్పుడు కూడా చాలా వరకు నేనైతే పూరి గుడిసెలు చూసినాను. ఆ గుడిసెలో ఉండి ఆయన అక్కడే ఫస్ట్ గుడి అనమాట. ఇంక ఇక్కడ దారాలు కడిస్తారు చేతికి కట్టుకునేదానికి. లోపల వీడియో తీద్దామంటే నా బ్యాక్ కెమెరా ఇంకా లైట్ వెలుగుతూ ఉండే కొందికి ఆయన పూజారి మా ఫోన్ పెట్టి ఫస్ట్ అన్నాడు అనమాట. ఇంకా దేవుని చూపించలేకపోయినా. మీకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దారం కట్టుకుంటారు అనమాట, ఆడ వైట్ కలర్ తీస్తారు. ఇంకా ఆ నుంచి బాగా దర్శనం జరిగింది. అక్కడి నుంచి అయితే వచ్చేసినాం అనమాట. మా వాడి పైకి కోత ఒకటి వచ్చింది, గుమ్మనుండలా కొద్దిసేపు ఆడుకునింది. అది ఆడుకున్నాను సోపు గుమ్మనుండాలి లేకపోతే పట్టు పెరికేస్తుంది అనమాట. ఇంకొక ఆమె పడుకో అన్నదేమనుకుంటే లేదు లేస్తున్నది, కానీ అది ఆడ పెరికేస్తుందని చెప్పేసి కామ్గా ఉన్నదనమాట. పేనులు చూస్తున్నదే. ఇంక మేము ప్రసాదానికి వచ్చాము. ఇక్కడ లడ్డు, ఇంకా పులుసన్నము, వడ ఇలా ఇస్తున్నారనమాట. ఇకపోతే నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకు నాగలవల్లటూరు అనే గ్రామంలో సోమపల్లి పిచ్చమ్మ పెంచులయ్య అనే దంపతులకు జన్మించారనమాట ఈ వెంకయ్య తాత.
ఇంకా ఇలా చూడంగానే పొద్దుపోయింది దర్శనాలు చేసుకునేసే కొందికి. మా పిల్లలైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మా అత్త అయితే కానీ మీ నీకేం పని లేక పదా అన్నది. ఇంక మా పిన్నమ్మోళ్ళు ఇద్దరు అయితే చూపిమే నా ఫోటో చూపిమే అంటే, ముందు పిన్నమ్మ ఇది నేను ఒక వీడియో తీసిన ఫోటో నేను మళ్ళీ చూపిస్తానన్నాను. ఇంకా మా వాళ్ళంతా అక్కడి నుంచి అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా మీకు చెప్పాను కదా ఇక్కడ రూమ్స్ ఉన్నాయని చెప్పేసి, ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ఇబ్బంది లేదనమాట. ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాకు, డి బ్లాకు అనేసి అతిథి గృహాలు చాలా బాగున్నాయన్నమాట. మేమైతే ఈ బ్లాక్స్ కన్నీ అవతల ఖాళీ ప్లేస్ ఉందన్నమాట ఫ్రీగా. అంటే పెద్ద రూము, చాలామంది ఉంటారు లోపలైతే పడుకోవచ్చు. చాలా అంటే చాలామంది పడుకోవచ్చు, విశాలంగా ఉంటుంది. ఫ్యాన్స్ ఉన్నాయి, చేపలు ఇస్తారు ఫ్రీగా. ఇదిగోండి ఏ బ్లాక్, డి బ్లాక్ అవతల ఉందన్నమాట నేను చెప్పే రూమ్. చూపిస్తాను నేను. మేమైతే నడుచుకొని వెళ్తా ఉన్నాము. వర్షం పడ్డదనమాట. వర్షం పడి ఇదంతా చెమ్మగొన్నది రోడ్డు మీద అంతా. కోనేరు కూడా ఉన్నది ఇక్కడైతే. ఇక్కడ వాళ్ళ కుటుంబంలో ఉండే ఆమె కూడా ఒక ఆమె ఇక్కడే ఉండదన్నమాట. మేము చూసాము ఆమెనైతే. నేను చూపించలేకపోయినా, మా మామ అయితే చూపిమే అన్నాడు కానీ నేనే ఎందుకో చూపించలేదనమాట. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఈ రూమ్లోనే అయితే మేము రాత్రి నిద్ర చేసినామన్నమాట. ఇంకా బయట కూడా చాలా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ముందు వచ్చినప్పుడు బయట పడుకున్నాం, అందుకని ఇప్పుడు పడుకున్నాం. ఇంక పిల్లలు వచ్చారు కదా చీటీలు కొడతాయని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయినాం అన్నమాట. చాలా బాగున్నది. ఇంకైతే ఈయన 20 సంవత్సరాల వరకు సేద్యం పనులు చాలా బాగా చేసేవాడు, అబద్ధాలు ఆడాడనమాట. వాళ్ళకి జ్యేష్ఠపుత్రుడు అంటే పెద్ద కొడుకు. ఈయన అనేక రకాల ఆయుర్వేద మందులతో మనుషులకు ఇంకా ఆవులకు పశువులను కాపాడేవాడు. ఈయన మనలాంటి మనిషి ఫ్రెండ్స్. అయితే ఓం నారాయణ ఆదినారాయణ. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి వెంకయ్య స్వామి గుడికి. మేమైతే చాలాసార్లు వెళ్ళామన్నమాట, చాలాసార్లు వెళ్ళాము. ఇది ఫ్యామిలీ వెళ్తామన్నమాట మేమైతే ప్రతిసారి. మీకు చెప్పాను కదా రూమ్ అని, ఇదిగోండి అదే అనమాట రూమ్. మధ్యలో ఉన్నది కదా ఆ అక్క ద్వారా మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఫోన్ చేయండి, నేను మనూరు వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఫ్రీగా దర్శనం చేపిస్తాను. అది చాలా చక్కగా దగ్గరికి వెళ్ళి చూసామన్నమాట. మా అత్త అయితే ఇంకా మార్నింగ్ లేచి ఇంటికి బయలుదేరుతున్నాం. మా అత్త ఇటు చూడంటే మా అత్త అరుస్తున్నదనమాట. కామెడీగా ఉంటాం ఎప్పుడైనా సరే. ఇంకా ఇక్కడి నుంచి మా వాళ్ళు ప్లాన్ వేసినారనమాట నెల్లూరు బీచ్కి వెళ్ళాము. వీడియో కూడా పెట్టినాను, తప్పకుండా చూడండి. కొద్దిసేపు అలా మా అత్తతో ఆడుకున్నాం అనమాట. మా అక్క మాడబిడ్డ అందరూ అయితే కూర్చున్నాము. డీజిల్కి వెళ్ళినాడు అనమాట ఆటో అన్న. అయితే వెళ్ళొచ్చే కొందికి లేట్ అయింది, అందుకని బయట కొద్దిసేపు అయితే అలా సరదాగా మాట్లాడుకున్నాము. పిల్లలు కొద్దిసేపు ఆడుకుంటున్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోలతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, సీ యూ, టాటా. చిన్నప్పుడు ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను అన్నాను కదా, తెలుసుకోవాలన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేసినారంటే నేనైతే చెప్తాను. లేదులేండి ఇప్పుడే చెప్పేస్తాను. చిన్నప్పుడు అయితే మేము బయలుదేరినామన్నమాట ఆ గుడికి. ఇంకా వీడియో అయిపోయిందిలే, నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్ ఫ్రెండ్స్.